వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రభాస్, మారుతి. సో ఒక ఆహ్లాదపూరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళిద్దరూ కూడా అంత సన్నిహితంగా కనిపిస్తున్నారు. ది రాజా సాబ్ కు సంబంధించినటువంటి రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి ఒక క్యాండిడ్ మూవ్మెంట్ అనేది మనం చూసాం. సో అక్కడ మారుతిని దగ్గరగా కౌగిలించుకొని చాలా ఆత్మీయంగా ఆప్యాయంగా ప్రభాస్ మాట్లాడటం, మారుతి గురించి చాలా బాగా చెప్పడం, గొప్పగా చెప్పడం, ఇదంతా మనం చూసాం. తర్వాత సినిమా రిలీజ్ అయింది. రాజా సాబ్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో ఏంటో మనం చూసాం. 200 కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కానీ అది సినిమా విజయానికి ఏ మాత్రం కూడా దోహదపడలేదు. అంటే దాని నిజ విలువ ఏదైతే ఉందో, బిజినెస్ వాల్యూ ఏదైతే ఉందో, దాంట్లో 50% లోపలనే ఆ రికవరీ అనేది వచ్చింది షేర్ రూపంలో అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేసినటువంటి మాట. అట్లా 2026 సంవత్సరానికి సంబంధించి ఒక మొట్టమొదటి సంక్రాంతి సీజన్ లో వచ్చి మొట్టమొదటి డిజాస్టర్ గా నిలిచినటువంటి సినిమాగా ఒక బ్యాడ్ నేమ్ ని రాజా సాబ్ సినిమా తెచ్చుకుంది. ఆ సినిమా ప్రభాస్ ని అందులో మారుతి చూపించినటువంటి విధానం ఏదైతే ఉందో, రాజా క్యారెక్టర్ లో ఆ పాత్రని తీర్చిదిద్దినటువంటి విధానం, పైగా ఆ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, అందులో ప్రభాస్ చేత తను నటింపజేసిన విధానం ఏదైతే ఉందో, చాలా మందికి అది మింగుడు పడలేదు, నచ్చలేదు అనే దానికంటే కూడా మింగుడు పడలేదు, లేదా జీర్ణం చేసుకోలేకపోయారు. ఇలాంటి పాత్ర ఏంటి, ప్రభాస్ చేత ఇలాంటి సీన్లు చేయించాడు ఏంటి అంటే, ఒక హాస్యాస్పదమైనటువంటి సన్నివేశాల్లో మరి ఓవర్ ది బోర్డ్ అంటారు కదా, అలాంటి సన్నివేశాలని ప్రభాస్ చేత తను చేయించాడు అనేటువంటి ఒక పేరైతే ఈ సినిమాతోటి మారుతి తెచ్చుకున్నాడు. అలా ఒక ట్రోలింగ్ మెటీరియల్ లాగా మారిపాడు. పైగా ఏదైతే తను సినిమా ముందు జరిగినటువంటి ప్రెస్ మీట్ ఒక చెప్పాడో, ఈ సినిమా గనక ఆడకపోతే మా ఇంటికి రండి అని చెప్పేసి తన ఇంటి అడ్రస్ కూడా చెప్పాడు. అదే తర్వాత సినిమా రిలీజ్ తర్వాత అతనికి తంటాలు తీసుకొచ్చింది. సో అది ఒక విల్లా, ఆ విల్లాకి అనేకమైనటువంటి పార్సిల్స్ వెళ్ళాయి. ఆ పార్సిల్స్ ఏముండే ఏంటి అని తెలియదు కానీ, బట్ వందల సంఖ్యలో ప్రభాస్ అభిమానులు అతనికి ఆ పార్సిల్స్ పంపించారు. అంటే ఒక నిరసన తెలియజేయటం కోసం అలా పంపించారు. అలా మారుతిని అంటే ఇరుకున పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు అని చెప్పాలి సినిమా రిలీజ్ తర్వాత. అయితే రీసెంట్ గా ఒక ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా వచ్చిందని చెప్పాలి. అదేంటంటే, రాజా సాబ్ పోయినప్పటికీ కూడా మారుతి మీద ఆ సాఫ్ట్ కార్నర్ ప్రభాస్ కి అలాగే ఉంది. అందుగురించే ఇంకో సినిమా చేయడానికి మారుతికి తను ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా అలాటప్ప ప్రొడక్షన్ హౌస్ లో కాదు, ఏకంగా హోంబలే ఫిలిమ్స్ సలార్ అనేటువంటి సినిమాని ప్రభాస్ తోనే తీసినటువంటి సినిమా. సో హోంబలే ఫిలిమ్స్ మహావతార్ నరసింహ అనేటువంటి ఒక యానిమేషన్ ఫిలిం తో కూడా అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం మనం చూసాం. కేజీఎఫ్ లాంటి సినిమాల్ని, రీసెంట్ గా కాంతారా లాంటి సినిమాల్ని అందించినటువంటి ప్రఖ్యాత బెంగళూరు చెందినటువంటి ప్రొడక్షన్ హౌస్. సో మరి ఆ హోంబలే ఫిలిమ్స్ చేత మారుతికి అడ్వాన్స్ కూడా ఇప్పించాడు ప్రభాస్. సో ఆ బ్యానర్ కింద వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది అని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రచారం వచ్చింది. అయితే అదంతా కేవలం రూమర్ మాత్రమే, అందులో ఏమాత్రం నిజం లేదు అని చెప్పేసి ఇప్పుడు మారుతికి సంబంధించినటువంటి టీము ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అదంతా కూడా పొక్కర్లే, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని చెప్పేసి. సో అంటే మారుతిని ప్రభాస్ ఏదైతే ఆ గౌరవించే విధానం, ఇష్టపడినటువంటి విధానం ఏదైతే ఉందో, దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉన్నారు. కొత్త ఏవైతే సినిమాలు చేసి మళ్ళీ ఇంకో సినిమా కూడా ఛాన్స్ ఇస్తున్నాడు. సో మారుతి మీద ఇంకా నమ్మకం ఉంచాడు. మారుతి దానికోసం ఆల్రెడీ ఇంకొక స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు. ఇలాంటి రకరకాల కథనాలని ఎవరు తోచినట్టు వాళ్ళు అల్లేయటం మొదలు పెట్టారు. సో అలాంటి ఏమీ లేదు. కాకపోతే మారుతి తన నెక్స్ట్ సినిమా సంబంధించినటువంటి ఆ స్క్రిప్ట్ పనుల్లోకి మునిగిపోయాడు. ఆ స్క్రిప్ట్ అయిన తర్వాత, పూర్తయిన తర్వాత అప్పుడు తను ఎవరితో చేస్తాడు ఏంటి అనేది ఆ తర్వాత దాని గురించినటువంటి వివరాలు తెలుస్తాయి. అంతదాకా అయితే ఇప్పుడు దాకా మేము ప్రకటించేంత వరకు కూడా, మేము చెప్పేంత వరకు కూడా అఫీషియల్ గా వేరే ఏవైతే కథనాలు బయట నుంచి వస్తున్నాయో అవన్నీ కూడా రూమర్లే అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు క్లియర్ గా ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. అది అంతకు మించి మళ్ళీ ఇప్పట్లో ప్రభాస్ మారుతి కలయికలో మరో సినిమా వచ్చే ఛాన్స్ ప్రస్తుతానికైతే లేదు. భవిష్యత్తులో అయితే చెప్పలేము. ప్రస్తుతం అయితే తను ఆల్రెడీ 4 సినిమాలతోటి
కమిట్ అయి ఉన్నాడు. ప్రభాస్ తీరిక లేకుండా ఉన్నాడు. ఆ తర్వాతే ఇక ప్రస్తుతం అయితే ఫౌజీ అలాగే స్పిరిట్ సినిమాలు ఆ రెండు కూడా షూటింగ్ లో ఉన్నాయి. వీటి తర్వాత మళ్ళీ కల్కి సీక్వెల్ చేయాలి. అలాగే సలార్ 2 ఉంది. సో ఈ ప్రాజెక్టులతోటి తను దాంట్లో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి ఇప్పట్లో మారుతి తోటి అతను మరో సినిమా చేసే అవకాశం అయితే లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు, ప్రభాస్ సన్నిహిత వర్గాల వాళ్ళు. ఇది అంతే తప్ప హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు మారుతికి అడ్వాన్స్ ఇచ్చారనటం, ఆ బ్యానర్ కింద మారుతి తోటి ప్రభాస్ సినిమా చేస్తాడంటం పూర్తిగా అవాస్తవం, కేవలం కల్పితాలు మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు ఆ టీం అయితే స్పష్టం చేసింది. అదే విషయం. సో ప్రభాస్ అయితే ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ ఫస్ట్ ఈ సంవత్సరం అయితే ఫౌజీ దసరాకు వచ్చేస్తుందని చెప్పేసి ఆల్రెడీ ఫౌజీ టీం అధికారికంగా తెలియజేసింది. నెక్స్ట్ ఇయర్ లో స్పిరిట్ వస్తుంది అని చెప్పేసి, అంటే మార్చి ఆ టైంలో స్పిరిట్ వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మళ్ళీ మనం మాట్లాడతాం. అంతవరకు లెట్స్ వెయిట్ అండ్ సీ.